హలో హాయ్ దిస్ ఇస్ సాయి శృతి 95 పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేద్దామా. దీంట్లో మేమైతే చింత చిగురు కూడా వేసామండి. కావలసిన పదార్థాలు చూసేద్దాం. టమాటో, ఆనియన్స్, కర్రీ లీవ్స్, చింత చిగురు, ఆల్రెడీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టేసిన చేప ముక్కలు, మామిడికాయ, నానబెట్టిన చింతపండు. మెయిన్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. కారం, ఉప్పు, పసుపు మరియు ధనియాల పొడి. ఇప్పుడైతే మనం రెడీ చేసేసాం. కర్రీ స్టార్ట్ చేసేద్దాం. కొద్దిగా ఆవాలు, ఇంకొద్దిగా జీలకర్ర, మరికొద్దిగా మెంతులు వేసేసుకుందాం. ఆనియన్స్ అయితే యాడ్ చేసేద్దాం. చూడండి, ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టేసుకోండి. సో ఈజీగా మనకి ఫ్రై అయిపోతాయి. దీంట్లోనే కరివేపాకు వేసేద్దాం. ఆనియన్స్ అయితే దూరగా వేగాలండి. సో టమాటాలు యాడ్ చేసేద్దాం. ఈ ఆనియన్స్ టమాటోస్ రోస్ట్ అయ్యే లోపల మనమైతే చూపించాం కదా నానబెట్టిన చింతపండుని, ఇలా జ్యూసీగా చేసేసేయండి. జ్యూసీ అన్నాను కదా అని మిక్సర్ యూస్ చేశారు, టేస్ట్ పోతుంది. చేత్తోనే చేయండి, దానికి తగ్గ రుచి ఉంటుంది. సో టమాటో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి, తెల్లుల్లిపాయ. ఈ తెల్లుల్లిపాయని అయితే మంచిగా క్రష్ చేసేసేయండి. చూడండి, బాగానే రోస్ట్ అయిపోయాయి. ఈ విధంగా రోస్ట్ అయ్యేటప్పటికి మనమైతే తెల్లుల్లిపాయని మంచిగా దంచి పెట్టేసుకుందాం. నేనైతే ఇప్పుడు తెల్లుల్లిపాయని అయితే యాడ్ చేసేస్తాను. చూడండి, ఈ విధంగా వచ్చాక మనమైతే ఏ పులుసు చేయాలన్నా కానీ, అంటే ఏ చేప యూస్ చేయాలన్నా కానీ ఇలాగే చేయాలి. చేపల కూర అండి మాత్రం. దీంట్లోకైతే 1.5 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. సో మనం క్వాంటిటీకి తగ్గట్టుగా ఇవి మనం వేస్తాము. సో నేనైతే మంచిగానే క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ అయితే ఇది వేసాను. మీరైతే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేయండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసి సాల్ట్ అయితే కూడా వేసాను. మరొక మాట ఏంటంటే, దీంట్లో అయితే మనం చింతపండు పులుసు మ్యాంగో యూస్ చేస్తాం కాబట్టి కారం ఎక్కువ అవుతుంది. నేనైతే 3.5 టేబుల్ స్పూన్స్ కారం అయితే యూస్ చేశాను. మీ టేస్ట్కు తగ్గట్టు మీరైతే కారం వేసుకోండి. దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి చింతపండు రసాన్ని అయితే మనం కలిపేస్తాం. మనమైతే చేపల కూరకు చేసేటప్పుడు ఒక వెడల్పాటి దబర్నే తీసుకోవాలి. మనం చిన్న మూకుడు లాంటివి లేదా చిన్న లాంటివి తీసుకోకూడదు. నాన్ స్టిక్ కడాయిలు అలాంటివి తీసుకుంటాం కదా, సో వాటికన్నా కొంచెం ఇలాంటి అల్యూమినియంవి కొంచెం వెడల్పాటి దబర్లు తీసుకుంటే మనకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మామిడి ముక్కలు అయితే వేసేసుకుందాం. కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి, మరీ వాటరీగా థిక్కెండ్గా కాకుండా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉడుకుతుంది. చూడండి, ఆ బబుల్స్ అయితే వచ్చినాయి. చూడండి, దీన్ని అయితే కల్లుప్పు అంటాం కదా, దాంతో క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంత మంచిగా ఉంటాయి. దీన్ని అయితే 1 బై 1 యాడ్ చేసేద్దాం. చూడండి, మామూలుగా మనం కూరగాయ ముక్కలను వేసినట్టు ఇలా వేయకూడదు. మనం ఇలాగా 1 బై 1 పెట్టాలి. సో స్ప్రెడ్ చేసేద్దాం. సో ఇలా స్ప్రెడ్ చేసేసేటప్పుడు మనమైతే అడ్జస్ట్ చేయడానికైతే మనం గరిటెని యూజ్ చేయొచ్చు. దీని తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే, మనం కర్రీ అయిపోయే వరకు కూడా గరిటెని యూజ్ చేయకుండా ఉండడం.
చాలా బెటర్. ఎందుకంటే ఆ ముక్కలన్నీ అనేవి చెదురైపోతాయి. సో పీసెస్ అన్నీ ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు గరిటె పెట్టద్దు అన్నాం కదా, మిక్స్ చేయడం ఎలాగా, ముక్కలకంతా మంచిగా మనకు పులుసు అయితే పట్టాలి. సో ఇలాగైతే మీరైతే మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ చేపల పులుసు చేసిన వాళ్ళకైతే మంచిగా ఐడియా ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటున్న వాళ్ళకైతే ఇది మంచి విషయం. మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం చేపల కూరలో మనం ఎప్పుడైతే ముక్కల్ని వేస్తామో దాని తర్వాత అయితే గరిటె పెట్టకుండా ఉంటేనే చాలా బెటర్. చూడండి, ఇదైతే గెండి చేప. మీరు ఇట్లాగే బొమ్మిడాయి అయినా లేకపోతే కొరమీన అయినా మట్టగుడిస, సో మనం ఇంకా బొచ్చ అన్నీ చాలా ఉన్నాయి కదా, అలాంటి ఏ రకం చేపలైనా ఇలాగైతే పులుసు చేసేయచ్చు. మీరైతే ఆ విషయంలో దర్జాగా చేసేసేయండి. మేమైతే చెప్పాను కదా, ఈ చేపల కూరలో చింత చిగురునైతే యాడ్ చేసేస్తున్నామండి. ఈ చింత చిగురునైతే పామ్ టు పామ్ మనం క్రష్ చేసేసేయాలి. బాగా అరచేతిలో పెట్టేసి బాగా పొడి పొడిగా చేసేస్తాం. చింత పొడి వేస్తాం కదా, అలాగే చింత చిగురు యాడ్ చేసుకుంటాం. చూడండి, ఈ చింత చిగురు వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేస్తున్నారు, అది కలుపుతున్నారు. గరిటెతో అయితే మనం కలపం కాబట్టి ఇలా తీసి దబర కలపాల్సిందే మనం. సో గరిటెని అయితే ఖచ్చితంగా యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనకు ఆ పీసెస్ అన్నీ అయితే విరిగిపోతాయి. సో మనకి పీస్ ఎలా వేసామో అలా రావాలి అంటే మనమైతే గరిటె యూజ్ చేయకూడదు, మెయిన్ థింగ్. చూడండి కన్సిస్టెన్సీ అండ్ ముక్కలు కూడా చూడండి తెల్లగా అవుతున్నాయి. పులుసు అన్నీ వాటికి పట్టేలాగా ఒక 10 మినిట్స్ అయితే మనం వెయిట్ చేద్దాం. చూడండి అలా బబుల్స్ అయితే వచ్చేలా చూడండి. మెయిన్లీ హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఆ ముక్కలు చెదిరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ అనేది చాలా బెటర్. చూడండి, కర్రీ అయితే ఈ విధంగా మనకి బాయిల్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ అయితే వదిలేస్తే మనకి ఈజీగా మనకి ముక్కలన్నీ కూడా బాగా బాయిల్ అయిపోతాయి. వెల్ కుక్డ్ అని తెలుస్తుంది. సో మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మన కర్రీ అయితే ఇలా ఉంది. చూడండి, ఆ మదర్ అయితే ఒక పీస్ తీసి చూపిస్తున్నారు. చూడండి, పీస్ అయితే ఎక్కడా విరిగిపోలేదు, ఎలా వేసామో అలా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియో మీకు ఇంకెన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.